క్రైస్తవులుగా మనము దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత రావాలని కానీ, లేదా దేవుని దగ్గర నుంచి ఒక మాట మనకి వస్తే బాగుంటుంది అని, లేదా దేవుని యొక్క స్వరం మన ఆత్మకు వినబడితే బాగుంటుంది, దాని ప్రకారం ఇదిగో నువ్వు ఇట్లా జీవించాలి, ఇట్లా నడవాలి అని దేవుని యొక్క పిలుపు కానీ, దేవుని యొక్క ప్రత్యక్షత కానీ, దేవుని యొక్క స్వరం కానీ ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి మనకు లభిస్తే నిజంగా మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే నేను కేవలం మానవుణ్ణి, అట్లాంటి నాకు దేవుడు పరలోకం నుంచి ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నాతో దేవుడు స్వరం ద్వారా ఈ మాట చెప్పాడు అని క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ దీనికోసం పరితపిస్తూ ఉంటాం. ఆశపడని వ్యక్తి లేడు ఈ భూమి మీద. దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత రావడం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. మరి చాలామంది క్రైస్తవులుగా జీవిస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుండి 30, 40, 50, 60 సంవత్సరాల వరకు కూడా క్రైస్తవులుగా బ్రతుకుతూనే ఉన్నారు. కానీ ఏనాడైనా వారి జీవితంలో దేవుని యొక్క స్వరం కానీ, దేవుని దగ్గర నుంచి వస్తున్న ఒక మాట కానీ, లేదా దేవుని దగ్గర నుంచి వస్తున్న ఒక ప్రత్యక్షత కానీ వారు చూశారా అని అడిగితే వారి దగ్గర నుంచి సమాధానం ఏమీ రాదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు క్రైస్తవులుగా జీవించినా, ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగించిన దేవుని దగ్గర నుంచి ఒక్క ప్రత్యక్షత కూడా రాలేదు అన్నమాట. మరి ఈ మాటలు వింటున్న నీకు కానీ నాకు కానీ దేవుని ప్రత్యక్షత కలగాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఒక మాట నీకు రావాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఒక స్వరం నీకు రావాలి అంటే మరి నీవు నేను ఏమి చేయాలి? ఇదే మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులకి దేవుని యొక్క ప్రత్యక్షత లభించింది. జాగ్రత్తగా విందాం. ఎవరికి దేవుని యొక్క ప్రత్యక్షత లభించింది? గొర్రెల కాపరులకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. అందరూ గొర్రెల కాపరులు కాదు, కొందరు గొర్రెల కాపరులు. అంటే అందరికీ దేవుని యొక్క ప్రత్యక్షత రాలేదు, కొందరికి మాత్రమే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో అందరికీ దేవుని యొక్క ప్రత్యక్షతలు రావు, కొందరికి మాత్రమే వస్తాయి. ఎందుకు కొందరికి మాత్రమే వస్తాయి అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కొందరు గొర్రెల కాపరులు మాత్రమే పొలంలో ఉన్నారు. అది కూడా ఏ సమయంలో? రాత్రి సమయంలో ఉన్నారు. పొలంలో ఉన్నారు ఒకటి, రాత్రి సమయంలో ఉన్నారు రెండవది, తమ మందను అంటే వాళ్ళకున్న మంద ఏమిటి? గొర్రెల మంద కాబట్టి గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నారు. ఈ 3 విషయాలు వీళ్ళలో ఉన్నాయి. అందరి కాపర్లో లేవు ఇవి, కొందరి మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఎక్కడ ఉన్నారు? పొలములో ఉన్నారు. 2, రాత్రి సమయంలో. 3, వాళ్ళ మందను ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కాస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది, పరలోకం నుంచి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర నుంచి నీకు ఒక ప్రత్యక్షత కలగాలి అంటే, దేవుని దగ్గర నుంచి నీకు ఒక మాట రావాలి అంటే, దేవుని దగ్గర నుంచి నీకు ఒక స్వరము వినబడాలి అంటే నీ జీవితంలో ఈ 3 నీవు కలిగి ఉండాలి. మొదటిది ఏమిటి? వీళ్ళకి అందరికీ కలగలేదండి. అందరి గొర్రెల కాపర్లకు కాదు, కొందరికే. ఈ కొందరు ఎట్లాంటి వాళ్ళు అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా వీళ్ళు ఎక్కడున్నారు? పొలములో ఉన్నారు. పొలము అంటే ఇక్కడ దేవుని యొక్క సంఘము అని చెప్పవచ్చు.
దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు కలగాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క సంఘంలో ఉండాలి, దేవుని యొక్క సమాజంలో ఉండాలి, దేవుని యొక్క సంఘంలో నువ్వు చేర్చబడి ఒక సభ్యుడిగా ఉండాలి. అంటే మారు మనసు పొంది ఉండాలి, బాప్తిస్మం పొంది ఉండాలి, దేవునితో సహవాసం చేస్తూ వ్యక్తిగతంగా నువ్వు నడుస్తూ ఉండాలి. ఆ రకంగా నీవు పొలంలో ఉన్నావు అని అర్థం. మీకు అర్థమైందండి? మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయడం కోసం పని వాళ్ళని పిలుచుకొని పోతాడు. ఉదయం 6 గంటలకి పోయి పిలుచుకొని పోతాడు, 9 గంటలకి పిలుచుకొని పోతాడు, 12 గంటలకి, 3 గంటలకి, అలా 5 గంటల సమయంలో కూడా కొంతమందిని పని వాళ్ళని తన పొలంలోకి తీసుకుపోతాడు. అలాగే దేవుని యొక్క సంఘంలోనికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేజ్లో పిలుస్తూ ఉంటాడు. కొంతమందిని బాల్యకాలంలో ఉండగానే పిలుస్తాడు. వాళ్ళు బాల్యం నుంచి, చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో ఎదుగుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క పొలంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమందిని 9 గంటల సమయంలో, అంటే కౌమార దశకు వచ్చిన తరువాత, అంటే టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని పిలుస్తాడు. అప్పటి నుంచి వాళ్ళు పొలంలో పనిచేస్తూ ఉంటారు, దేవుని పనిలో ఉంటూ ఉంటారు. మరి కొంతమందిని 12 గంటల సమయంలో, అంటే మధ్య వయసుకు వచ్చిన తర్వాత, అంటే యవనస్తులు అయిపోయిన తర్వాత పిలుస్తాడు. యవనస్తులుగా వాళ్ళు దేవుని కోసం పట్టబడతారు. అక్కడి నుంచి దేవుని యొక్క పొలంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమందిని 3 గంటల సమయంలో, అంటే మధ్య వయసు అయిపోయిన తర్వాత, మధ్య వయసుకు వచ్చిన తర్వాత దేవుడు పిలుస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు నమ్మకంగా పొలంలో పని చేసుకుంటూ పోతారు. మరి కొంతమందిని 5 గంటల సమయంలో, అంటే ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు చనిపోతారు, అంటే ముసలి వయసుకు వచ్చేసారు, ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో కూడా దేవుడు కొంతమందిని తన పొలంలో, తన సంఘంలో, తన పరిచర్యలో పని చేయడం కోసం పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ పొలము అనేది దేనికి సూచన అంటే దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క సహవాసానికి, దేవునితో వాళ్ళు గడిపే ఆ ఫెలోషిప్ ఏదైతే ఉందో దానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ గొర్రెల కాపరులు మొట్టమొదటిగా ఎక్కడున్నారు అని చదువుతున్నాం? పొలములో. దేవుని యొక్క ప్రత్యక్షతలు నీ జీవితంలో కలగాలంటే మొట్టమొదటిగా నీవు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క పొలంలో ఉండాలి, దేవుని యొక్క సంఘంలో ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ పరిస్థితి ఎట్లా ఉంది? పొలంలో ఉన్నావా? అది కూడా దేవుని పొలంలో ఉన్నావా? నేను మాట్లాడుతూ ఉంది దేవుని పొలము గురించి. అపవాదికి కూడా పొలం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో అపవాది యొక్క పొలం ఉంది. చిన్న కుమారుడు తప్పిపోయి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడు. చేస్తే వాడు తన పొలంలోనికి పంపించాడు. దేనికోసం? అది పందుల మందను గాయటానికి. దేవుని పొలంలో ఉండేది ఎవరు? గొర్రెలు. అపవాది పొలంలో ఉండేది ఏంటి? పందులు. కాబట్టి అపవాది పొలము కూడా ఉంది లోకంలో. ఈ అపవాది పొలంలో అపవాది యొక్క ఇష్టాన్ని జరిగిస్తూ ఉంటారు మనుషులు. తాగటం, వ్యభిచారం, పేకాట, జోదం, ఇట్లాంటివన్నీ కూడా అపవాది పొలానికి సంబంధించిన పనులు. దేవుని పొలంలో ఇది ఇట్లాంటిది ఏమీ ఉండదు. దేవుని పొలంలో నీతి, న్యాయం, పరిశుద్ధత ఇవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ పొలము గురించి మాట్లాడుతూ ఉంది. అపవాది యొక్క పొలము కాదు, దేవుని యొక్క పొలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు కలగాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఒక మాట కానీ, ఒక స్వరము కానీ నీకు కలగాలి అంటే, నువ్వు మొట్టమొదటిగా ఉండాల్సిన స్థలం ఏది? దేవుని యొక్క పొలములో ఉండాలి. పొలములో ఉన్న నీవు ఏం చేయాలి? ఇప్పుడు మనం చదువుతున్న రెండవ మాట, వారు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు.
రాత్రి వేళ. ఏ సమయంలో? రాత్రి వేళ. ఇక్కడ రాత్రి అనేది చీకటికి సంబంధించింది. రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుంది. పగలు ఏముంటుంది? వెలుగు ఉంటుంది. పగలు ఎవరైనా మంద కాస్తారు, హ్యాపీగా ఆడతా పాడతా ఉరుకులు పెట్టుకుంటూ ఎవరైనా కాస్తారు. కానీ రాత్రి సమయంలో కాయాలి, అదే చాలా కష్టమైన పని కదండి. పగటి సమయంలో మెలకువగా ఉండి పనులన్నీ చక్కగా చేస్తారు ఎవరైనా, ఏ ఇబ్బంది లేదు. కానీ కష్టమైనది ఏంటి అంటే రాత్రి సమయంలో నిద్ర మానుకొని చేస్తారే పని, అది చాలా కష్టమైంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి సమయంలో తమ మందను కాచుకుంటున్నారు. ఇక్కడ రాత్రి అంటే దేనికి సూచన అంటే చీకటికి సూచన, పాపానికి సూచన. ఈ లోకమంతా కూడా ఈ చీకటిలోనే నిండిపోయింది. ఈ లోకమంతా కూడా రాత్రితోనే నిండిపోయింది. ఈ లోకమంతా కూడా పాపం అనే చీకటితోనే నిండిపోయింది. ఎక్కడ చూసినా దుర్మార్గం, దుష్టత్వం, ఎక్కడ చూసినా వ్యభిచారం, త్రాగుడు, పేకాట, జోదం, అల్లరి, ఆటపాటలు, ఇవే. అంటే ఇట్లాంటి చీకటి పనులతో ఈ లోకమంతా నిండిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చీకటి అంతకు మునుపు బయటే ఉండేది, ఇప్పుడు కుటుంబాల్లోకి ప్రవేశించింది టీవీల ద్వారా. అది చాలదు అనుకొని ఈ చీకటి ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా ప్రవేశించింది. సెల్ ఫోన్లో సైతం చూడకూడని వాటిని చూస్తూ, వినకూడని వాటిని వింటూ ఆ చీకటి మనుషులకు మరింత దగ్గర అవుతూ ఉంది ఈ లోకంలో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కాపర్లు రాత్రి వేళలో తమ మందను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మరి నీ విషయం ఎట్లా ఉంది? ఈ లోకమంతా చీకటితో నిండిపోయి ఉంటే, రాత్రితో నిండిపోయి ఉంటే, పాపంలో నిండిపోయిన ఈ లోకంలో నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, యథార్థంగా ఉండడం కోసం నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. రాత్రి అనేది ఇక్కడ చీకటి సంబంధమైన కార్యకలాపాలకి, పాపానికి మనకు సూచనగా ఉంది. ఇట్లా చుట్టూ కూడా పాపం ఉన్న ఈ సమయంలో, చుట్టూ రాత్రి ఉన్న ఈ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? మందను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దొంగల బారిన పడకుండా, తోడేళ్ళు వస్తాయి రాత్రి సమయంలో, వాటి బారిన పడకుండా, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇట్లాంటివి ఏమి వచ్చి వాటిని మింగివేయకుండా తమ మందను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కాబట్టి నీవు నేను చేయాల్సింది ఏమిటంటే, ఈ లోకమంతా చీకటిగా ఉన్న ఈ సమయంలో, ఈ లోకమంతా పాపంతో నిండిపోయిన ఈ సమయంలో నీవు నేను కాపాడుకోవాలి. ఏమి కాపాడుకోవాలి? నీ మంద నీవు కాపాడుకోవాలి. ఏమిటి నీ మంద అంటే ఇక్కడ 3 విధాలుగా మనం చెప్పవచ్చు. మొదటిది వ్యక్తిగతమైన మంద. వ్యక్తిగతానికి సంబంధించి అంటే నీ హృదయంలో ప్రతి క్షణం తలంపులు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీ హృదయంలో నుంచి బయలుదేరుతూ ఉన్న మంద అనే చెప్పాలి. మనుషుని యొక్క హృదయంలో నుంచి ఎన్నో బయలుదేరుతూ ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభు అంటాడు, మనుషుని హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మందలుగా నీ హృదయంలో నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి ఇవి. వాటినప్పుడు నీవు జాగ్రత్తగా కాపాడుతున్నావా? కాపాడటమంటే వాటిని భద్రం చేసి వాటిని పెంచి పోషించమని కాదు, నియంత్రించుకుంటున్నావా? ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు నీ హృదయంలోంచి వస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ఇట్లాంటి చెడ్డ తలంపులు నీ హృదయంలోంచి బయటకు వస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడుతున్నావా? నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? ఇది వ్యక్తిగతానికి సంబంధించింది. దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు కలగాలంటే మొదటిగా దేవుని పనిలో ఉండాలి, దేవుని యొక్క సంఘంలో ఉండాలి, దేవుని యొక్క సహవాసంలో ఉండాలి. రెండవదిగా చుట్టూ రాత్రి ఉన్నా సరే, అంటే
మనుషులందరూ కూడా పాపంలో ఉన్నా సరే నీ మట్టుకు నీవు ఏమి చేయాలి? నీ మందను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు వీటన్నిటిని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఒకవేళ నా వల్ల కాదండి ఇది, నేను చేయలేనండి, నాకు చెడ్డ చెడ్డ తలంపులన్నీ వస్తున్నాయి, పాపపు తలంపులన్నీ వస్తున్నాయి, నా వల్ల కాదు అంటే నీకు తోడుగా యేసు ప్రభువుని పెట్టుకో. ఆయన నీకు సహాయకారిగా ఉండి ఇదిగో వీటన్నిటి మీద కావలిగా ఉంటాడని దేవుని వాక్యం ఉంది. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు ద్వారా ఏముంటుందంట? మనకు కావలి ఉంటుంది. దేనికి కావలి ఉంటుంది? మన హృదయాలకు కావలిగా ఉంటుంది, మన తలంపులకు కూడా కావలిగా ఉంటుంది. ఒకవేళ నా వల్ల కాదండి అంటే ఎవరి వల్ల కాదు, తప్పనిసరిగా అందుకే దేవుడు నీకు సహాయకారిగా ఉంటున్నాడు. నీకు ఆయన కావలిగా ఉండి ఇదిగో నీ హృదయంలో నుంచి చెడ్డ ఆలోచనలు బయలుదేరుతున్నాయి కాబట్టి జాగ్రత్త, నువ్వు వీటికి లోబడమాకు. ఇదిగో ఈ చెడు తలంపులు నీ హృదయంలో పుడుతున్నాయి, జాగ్రత్త, నీవు వాటికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు అని ప్రతి క్షణం ఆయన కావలిగా ఉండి నిన్ను హెచ్చరించి జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎవరైతే ఎట్లాగా ఉంటారో దేవుని సంఘంలో ఉండి, దేవుని సహవాసంలో ఉండి, చుట్టూ రాత్రి ఉన్న సమయంలో అంటే చుట్టూ పాపములో ఉన్న సమయంలో కూడా తమ హృదయాన్ని తాము ఎవరైతే భద్రం చేసుకుంటారో, కాచుకుంటారో, కాపాడుకుంటారో అట్లాంటి వారికి మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షతలు లభిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమ మందను కాపాడుకోవడం అంటే వ్యక్తిగతంగా దీనికి మనం సూచన. అంటే మన హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలన్నిటిని ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూ, జాగ్రత్త పరుచుకుంటూ కాపాడుకోవడం ఒకటి. ఇక రెండవదిగా తమ మంద అంటే ఇది కుటుంబ జీవితానికి కూడా సంబంధించింది. దేనికి సంబంధించి? కుటుంబ జీవితానికి సంబంధించి. అంటే కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, ఇది ఒక మంద అని చెప్పాలి. ఒకవేళ ప్రార్థనకు వస్తున్న నీవు పురుషుడు అయితే నీకు దేవుడు అప్పగించిన మంద ఎవరు? నీ భార్య, నీ పిల్లలు, దేవుడు నీకు అప్పగించిన మంద. లేదు, ప్రార్థనకు వస్తున్న నీవు మారు మనసు పొందిన స్త్రీవైతే దేవుడు నీకు అప్పగించిన మంద ఎవరు అంటే నీ భర్త, నీ పిల్లలు, దేవుడు నీకు అప్పగించిన మంద. వాళ్ళని ఏమి చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాచుకోవాలి, సంరక్షించుకోవాలి. వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు మంచి వాళ్ళేనా, లేక వీళ్ళు తప్పిపోయే ప్రమాదం ఉందా అని ఇన్ని రకాలుగా నీవు వాళ్ళని ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉండాలి. గుణవతి అయిన భార్య గురించి మనం సామెతల గ్రంథం చదువుకుంటాం చివరి అధ్యాయంలో. ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును అని ఉంటుంది. ఏం చేస్తుందంట ఆమె? తన ఇంటి వారి నడతలు ఏం చేస్తుందంట? బాగా కనిపెడుతుంది. ఇప్పుడు ఈ దినాల్లో ఇంటి వాళ్ళ నడతలను కనిపెట్టే ఆ తల్లిదండ్రులు కనిపించట్లేదు. పిల్లలు ఎటు వెళ్తున్నా సరే అతి నమ్మకం ఉంటుంది తల్లిదండ్రులకి. మా పిల్లలు మంచోళ్ళండి, వాళ్ళది ఏ తప్పు చేయరండి, ఒకళ్ళు జోలికి పోరండి అని అతి నమ్మకత్వం మనుషుల్లో ఉంటుంది ఈ రోజుల్లో. వీళ్ళు నమ్మేది ఒకటి, పిల్లలు చేసేది ఒకటి. ముఖ్యంగా యవనస్తులైన స్త్రీ పురుషులైతే ఇంట్లో ఒక రకంగా కనబడతారు అమ్మా నాన్నలకు మంచిగా, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూపాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతులు వేరువేరుగా ఉంటున్నాయి. పాపం తల్లిదండ్రులు అనుకుంటారు మేము కష్టపడి మా అమ్మాయిని లేదా మా అబ్బాయికి చదువు చెప్పిస్తున్నాం, వాడు మంచి ప్రయోజకుడు అవ్వాలి, మా పేరు నిలబెట్టాలి అనుకుంటారు. కానీ అక్కడ జరుగుతుంది వేరే జరుగుతూ ఉంటుంది. అంటే తల్లి తండ్రి ఆ పిల్లల యొక్క నడతలను కనిపెట్టడంలో ఏమవుతున్నారు? ఫెయిల్ అవుతున్నారు. ఈ గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట? తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుంది. అంటే పిల్లల యొక్క నడతలను కనిపెడుతుంది.
వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటుంది. అలాగే భర్తను కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. ఒకవేళ మంచి భర్త అయితే తన భార్య యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క ప్రవర్తన అవన్నీ కూడా జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాడు. అలా కనిపెట్టడం వలన ఏమవుతుందంటే కుటుంబం క్షేమంగా ఉంటుంది. అపవాది కుటుంబంలోనికి రాలేడు ఇక. పిల్లల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ అపవాది కుటుంబంలోకి రాలేడు. కుటుంబంలో గొడవలు అట్లాంటివి ఉండవు. క్షేమంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎప్పుడు నీ మందను నీవు జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు. కుటుంబంలో స్త్రీగా నువ్వేం చేయాలి? నీకు దేవుడు అప్పగించిన ఆ కుటుంబం అనే మందను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కేవలం వాళ్ళ ప్రవర్తనను చూసి నువ్వు చూడడం మాత్రమే కాదు, వాళ్ళ అవసరతలు కూడా నీవు గుర్తించి తీర్చుకుంటూ రావాలి. ఏం చేయాలి? వాళ్ళ అవసరతలు ఏమున్నాయి, వాళ్ళ అక్కర్లు ఏమున్నాయి, ఎప్పుడు ఏది అవసరం వాళ్ళకి, ఇవన్నీ కూడా నువ్వు చూసుకుంటూ రావాలి. పురుషుడిగా, స్త్రీగా, తండ్రిగా, తల్లిగా నువ్వు వాళ్ళ యొక్క అవసరతలన్నీ తీరుస్తూ ఉండాలి. ఆ విధంగా నీవు నీ కుటుంబం అనే మందను కాచుకుంటూ ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ 3 రకాలుగా మనం చెప్తున్నాం. మొదటిగా వ్యక్తిగతంగా మంద, అంటే నీవు జాగ్రత్త పరుచుకోవటం. తరువాత కుటుంబ పరంగా ఒక మంద, నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు, భర్త ఒక మంద. ఇక మూడవదిగా మనం చూస్తే కనుక సంఘానికి మనం దీన్ని అనువదిస్తే, సంఘంలో ఒక కాపరి ఉంటాడు, తర్వాత సంఘస్థులు ఉంటారు. సో ఈ సంఘ కాపరి ఏం చేస్తాడు? ఈ సంఘస్థులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే ప్రార్థన చేయటం, వారిని ధైర్యపరచడం, ప్రోత్సహించటం, వాళ్ళని దేవునిలోకి ముందుగా నడిపించడం, ఇవన్నీ కూడా కాపరి తన మందను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఒక గొర్రెల మందను ఆ గొర్రెల కాపరి ఏ విధంగా కాపాడుతూ ఉంటాడో, సంరక్షిస్తూ ఉంటాడో, పోషిస్తూ ఉంటాడో, అవసరానికి సరైన ఆహారం పెట్టి వాటిని బలపరుస్తూ ఉంటాడో, అలాగే సంఘంలో ఒక కాపరి తన ముందున్న ఆ సంఘస్థులైన ఆ బిడ్డలను ఏం చేస్తాడంటే దేవుని వాక్యం బోధించి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళకు అవసరమైనంత ప్రోత్సాహం ఇచ్చి, దేవుని వాక్యంలో వాళ్ళని బలపరుచుకుంటూ తీసుకువెళుతూ ఉంటాడు. ఆ రకంగా ఒక కాపరిగా తనకు అప్పగించబడిన మందను ఏం చేస్తూ ఉంటాడు? జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే ఈ రకంగా చేస్తారో వారికి దేవుని యొక్క ప్రత్యక్షతలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి 3 విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు కలగాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఒక మాట మనకు రావాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఒక స్వరం నువ్వు వినాలి అంటే ఈ 3 కంపల్సరీగా ఉండాలి. మొదటి ఏమి చేయాలంటున్నాం? దేవుని యొక్క పొలములో ఉండాలి. నువ్వు దేవునితో సహవాసంలో ఉండాలి, దేవుని పరిచర్యలో నువ్వు ఉండాలి, దేవుని సంఘంలో నీవు ఉండాలి. రాత్రి సమయంలో చుట్టూ కూడా చెడ్డగా ఉన్న వాతావరణం ఉన్నా సరే, నీ చుట్టూ భయంకరమైన పాపములో ఉన్నా సరే, నీవేం చేయాలి? నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకు అప్పగించిన మంద, ఆ సంఘం ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే గనక అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గొర్రెల కాపరులకు జరిగింది ఇదే. పాపం వీళ్ళకి ఏ తెలివి లేదు, ఏ చదువు లేదు, ఏ జ్ఞానము లేదు. అయినా సరే వీళ్ళు వాళ్ళకు అప్పగించబడిన మందను జాగ్రత్తగా తమ ఛాయాశక్తులా కాపాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని దగ్గర నుంచి నీకు ప్రత్యక్షత రావాలంటే నీకు జ్ఞానము దేవుడు చూడ్డు, నీ తెలివి దేవుడు చూడ్డు, నీ చదువు దేవుడికి అవసరం లేదు. నీవు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు ఇదే దేవుడు చూస్తాడు. నీకు అప్పగించబడిన ఆ మందను నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు? ప్రాణానికి ప్రాణంగా కాపాడుతున్నావా, లేదా నాది కాదులే అని వదిలేస్తున్నావా? చాలామంది కుటుంబాల్లో పురుషులు ఎట్లాగే వదిలేస్తున్నారు వాళ్ళ మందని. భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషునిది, పిల్లల యొక్క అవసరతలు తీర్చాల్సిన బాధ్యత కుటుంబ యజమానుడిది. కానీ కొంతమంది కుటుంబ యజమానులు ఏం చేస్తున్నారంటే త్రాగుడికి, జోదానికి, వ్యభిచారానికి అలవాటు పడిపోయి ఆ కట్టుకున్న భార్యను సరిగ్గా సంరక్షించడం లేదు. కనీసం పిల్లల యొక్క అవసరతలు కూడా సరిగ్గా తీర్చడం లేదు.
ఇలాగా విఫలమవుతున్న ఆ కుటుంబ యజమానులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో మనం చూస్తే. కాబట్టి మనలను మనం జాగ్రత్త పరుచుకోవాలి. వీళ్ళు రాత్రి సమయంలో సైతం, అంటే చుట్టూ కూడా చీకటిగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుంటున్నావా లేదా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా సరే నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? చాలామంది చెప్పే సాకు ఏమిటంటే, అందరూ త్రాగుబోతులండి, నేను ఒక్కడేనండి, ఇక నేను కూడా అక్కడ అలవాటైపోయానండి చేసేదేమీ లేక అని చెప్తూ ఉంటారు. లేదు లేదు, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నీవు దేవుని కొరకు నిలబడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కాబట్టి. ఎప్పుడైతే నీవు అట్లాగా చేశావో తప్పనిసరిగా దేవుని యొక్క ప్రత్యక్షతలు వస్తాయి. నీ వ్యక్తిగత జీవితంలో కలుగుతాయి, నీ కుటుంబ జీవితంలోనూ కలుగుతాయి, నీ సంఘ జీవితంలో కూడా తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షతలు వస్తాయి. ఇదిగో ఇక్కడికి వెళ్ళు, ఇదిగో ఇక్కడికి వెళ్ళు, ఇటు వెళ్ళు అని దేవుడు నీకు మార్గాన్ని నిర్దేశం చేస్తాడు. ఈ గొర్రెల కాపర్లకి కలిగిన ప్రత్యక్షత ఎటువంటిదంటే, ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు, మీకు ఇదే ఆనవాలు. ఇదిగో మీరు బెత్లెహేముకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శిశువు ఉంటాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టులో పడుకొని ఉంటాడు, వెళ్ళండి అని, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని మొత్తం డీటెయిల్ అంతా చెప్పేసి పెట్టింది. అవునా కాదా? దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు కలిగినప్పుడు నీ జీవితంలో కూడా ఇట్లాగే జరుగుతుంది. నీ జీవితంలో నువ్వు ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా దేవుడు నీకు ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, ఒకవేళ నీకు వివాహం కాకపోయి ఉంటే వివాహం ఎవరిని చేసుకోవాలి, ఎటువంటి వారిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు నీకు ప్రత్యక్షపరుస్తాడు. ఒకవేళ నీకు వివాహమై ఉంటే నీవు నీ భార్యతో ఎట్లా నడుచుకోవాలి, భర్తతో ఎట్లా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎట్లా ఉండాలి, అత్త మామలతో ఎట్లా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ నీకు వివాహమై అత్త మామలు ఉండి పిల్లలు కలిగితే ఇదిగో ఆ పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, వాళ్ళకి ఎట్లాగా బుద్ధి జ్ఞానం నేర్పించాలి, ఇవన్నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇకంతే. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు కలుగుతున్నాయి కాబట్టి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని సేవిస్తున్నావు. మరి ఈ గొర్రెల కాపర్లకి ఏ చదువు లేదు, ఏ తెలివి లేదు, ఆ జ్ఞానం లేదు, అయినా వాళ్ళకిచ్చిన ఆ మందను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటుంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు వాళ్ళకి కలిగాయి. మరి నీ జీవితంలో నీవు కూడా నీ మందను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే గనక తప్పనిసరిగా నీవు కూడా ఇటువంటి ప్రత్యక్షతలు పొందగలవు. దేవుని నుంచి నీవు కూడా ఇటువంటి నడిపింపును పొందగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక.